హలో గాయ్స్, వెల్కమ్ టు హేమాస్ డైరీ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. సో ఫైనల్లీ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట తిరుమలకి వెళ్ళాలి అనేసి. సో అదైతే కుదరలేదు. పెళ్ళైన 5 months అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మాకు వీలైంది. సో మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇదంతా కౌంటర్ అనమాట. చాలా మంది అయితే ఉన్నారు. కానీ మేము ట్యూస్డేనే వెళ్ళాము. అయినా కానీ తక్కువేం లేదు, జనాలు చాలా మందే ఉన్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అదంతా తిరుపతి వ్యూ వెళ్తుంటే తీసాను, బాగుంది. సో మేము అరౌండ్ 9:30కి అలా తిరుపతిలో స్టార్ట్ అయితే నైట్ 10:40 అలా అయితే రీచ్ అయిపోయాము తిరుమలని. సో అక్కడికి వచ్చి ఇంకా చాలా కష్టం అయిపోయిందనమాట. ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని చెప్పి నాకు ముందైతే గుర్తుందనమాట. మా అన్న అయితే అక్కడ వర్క్ చేస్తున్నాడు. సో అక్కడ వెళ్ళి స్టే చేయొచ్చు కదా అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. సో అక్కడ వెళ్ళి నేనైతే కౌంటర్ దగ్గర మా ఆయన అయితే ఇంకా టోకన్ తీసుకొని లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ లాకర్స్ అయితే మాకు ఒకటి ఇచ్చారనమాట. సో అక్కడైతే మేము ఆ నైట్కి అక్కడ వరకు స్టే చేసాము. ఇంకా నైట్లో ఎక్కడ రూమ్స్ కూడా మనకి అలాట్మెంట్ చేయరు కాబట్టి సో మాకంత కష్టమేం అనిపించలేదు. అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి అన్నమాట, ఏం కష్టం లేకుండా. సో అదే లాకర్ కౌంటర్ అనమాట. సో అక్కడైతే మా వారు లాకర్స్ తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు ప్రూఫ్ ఉండాలన్నమాట. సో ఒక్క ఆధార్ కార్డు అయితే ఒక లాకర్ ఇస్తారనమాట. సో మాకు ఒకటి చాలు కాబట్టి మళ్ళీ మేము ఎలాగో మార్నింగ్ అయితే మేము రూమ్ తీసుకుంటాము. అది కూడా మాకు డౌట్గా ఉండే. సో లాకర్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో అక్కడైతే మేము నైట్ స్టే చేసి రూము మార్నింగ్ ఎలాగలో చూద్దాం అనుకున్నాము. అండ్ ఇంకా ఇక్కడ నిద్రపోవాలంటే చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. మాలాగే చాలా మంది లాకర్స్ దగ్గర ఉంటారు కాబట్టి అలా ఇలా వెళ్తూ వస్తూ ఉన్నారు. సో ఇంకా ఎలాగలో నిద్రపోయి మార్నింగ్తో లేచానమాట. సో లేచిన వెంటనే ఇంకా ఆడ మినీ కళ్యాణ కట్ట అనేసి ఉంటుంది. సో అక్కడైతే నేను 3 కంత్రింపులు ఇచ్చాను. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా 3 కత్తిరింపులు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. అండ్ గుండు చేసుకునే వాళ్ళు గుండు చేసుకున్నారు. 3 కత్తిరింపులు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క కత్తిరింపుకి గోవింద గోవింద అనాలన్నమాట. సో నేను అక్కడ అదే చెప్తున్నాను అనమాట, గోవింద 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 అనేసి. అండ్ మా అవ్వ అయితే కూడా అక్కడ గుండు చేయించుకునేసింది అనమాట. సో ఆమె అయితే చెప్తా ఉంది, చిక్కు ఎక్కువ పడిపోయింది కదా, ఈ మాట అందరూ వినాలి కదా ఇంట్లో అనేసి కామెడీగా అయితే చెప్తుంది. అవును అని చెప్తున్నాను. సో కట్ చేసుకునేసిన తర్వాత నా హెయిర్స్ అయితే ఇలా ఉన్నది. ఇంకా గుండు చేసుకున్న వాళ్ళకైతే క్యాప్ కావాలని చెప్పి ఇంకా మా మామయ్య మా ఆయన అయితే క్యాప్స్ తీసుకునేదానికైతే వెళ్ళారనమాట. సో మా మామయ్య అక్కడ క్యాప్ వేసుకొని మిలిటరీ క్యాప్ అనేసి బాగుందా అంటున్నాడు. సో నేనైతే చెప్తున్నాను బాగుందనేసి. సో అదైతే బై చేసుకునేసి సో ఇంకా మేము పైన టెంపుల్స్కి అంతా వెళ్ళాలి అనేసి ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అలాగే ఆకాశగంగా, పాపి వినాశం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, జపాలి ఇలాంటివన్నీ వెళ్ళి ఒక్కొక్కటిగా వచ్చేసనమాట. ఇంకా అక్కడ చిన్న పిల్లలు కూడా అవస్థపడుతున్నారు రూమ్స్ లేక. మాకు రూమ్స్ అలాట్మెంట్ కావాలని చెప్పి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట కార్లో. ఇంకా మా ఆయన ఫ్రెండ్ అయితే వెళ్ళి రూమ్ ఎలాగోలా సెట్ చేశారు. అంటే మా అమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది, బట్ నెంబర్ అయితే రాంగ్ నెంబర్ చెప్పేసింది. సో ఇంకా అమ్మాయికి కాల్ చేస్తే అమ్మాయి భయపడి కట్ చేసేస్తుంది. సో ఇంకెలాగో అలా అక్కడికి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్ చేసి అండ్ ఆ రూమ్ ఎక్కడని చెప్పి తీసుకున్నాము. మాకు ఏఎన్సీ దగ్గర వచ్చింది రూమ్ అయితే 12F అనమాట. సో అక్కడికైతే ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము ఆ రూమ్ దగ్గరికి. సో ఇంకా ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను ముందు ఇప్పుడు చూపించేస్తాను. మా అమ్మ 15 yearsగా తిరుమలలో వర్క్ చేసిందనమాట. సో అందుకని చెప్పి మాకు రూమ్ తీసుకోవడం కొంచెం ఈజీ అయ్యింది. సో తెల్లారితో లేసి ఇంకా 3 కంత్రింపులు ఇచ్చేసి వచ్చేసరికి మాకైతే రూమ్ అరేంజ్ అయిపోయిందనమాట. సో మా అమ్మ ఒక్క తప్పే అక్కడ చేసింది. సో నెంబర్ అయితే ఆమె రాంగ్ చెప్పేసింది. సో అదైతే చాలా సేపు అయితే వెయిట్ చేసినాం. అరౌండ్ 1 hour వరకు వెయిట్ చేసినాం అనమాట ఈ రూమ్ తెలుసుకోవడానికి. అండ్ ఒక్కొక్కరుగా అయితే రూమ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా మా ఆయన దగ్గర అయితే కీస్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము. అంతలోపల మీకైతే రూమ్ చుట్టూరు ఉన్న సరౌండింగ్స్ అయితే మేము చూపిస్తున్నాను మీకు. సో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో అటైతే మెయిన్ రోడ్డు ఉంది డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళేటట్టు. సో మా అమ్మ రూమ్ అలాట్మెంట్ చేసింది కదా, ఆ స్లిప్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ 412F అనమాట. సో ఇదే ఆ రూము. మీకు ఈ రూమ్ ఎలా ఉందనేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను.
సో అదైతే చిన్న హాల్ లాగా ఉంటుంది. అక్కడ 2 బెడ్స్ ఉంటాయన్నమాట. సో దీని తర్వాత ఇంకొక రూమ్ ఉందన్నమాట. దీంట్లో ఇక్కడ అల్మారా ఇచ్చుంటారు అండ్ మిర్రరు, ఇంకా అది బేషన్ అనమాట హ్యాండ్ వాష్కి అండ్ ఫేస్ వాష్కి. అదైతే గ్రీజర్ బటన్ అనమాట, అది వాష్రూము. ఇదైతే ఇంకొక విండో అనమాట, వేరే వాళ్ళ రూమ్స్ కూడా మనం చూడొచ్చు ఈజీగా. సో ఇలా ఒక టేబుల్ ఇచ్చుంటారు. సో ఇది ఫైనల్గా రూమ్ ఎలా ఉంటుందనేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా కత్తిరింపులు ఇచ్చిన తర్వాత ఇంకా స్నానాలు అయితే చకచక అనేసి అందరూ చేసుకునేసి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారు కదా. సో మేమైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే శ్రీవారి పాదాలే ఫస్ట్ వస్తుంది కాబట్టి, సో శ్రీవారి పాదాలకైతే మేము దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ చాలా వరకు చెట్లు అయితే నరికేస్తున్నారు. సో నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా పొల్యూషన్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ఈ చెట్లు ఎలా ఉన్నాయనేసి మీకు చూపిస్తున్నాను రూట్ అంతా. సో ఫైనల్లీ మేము శ్రీవారి పాదాలకి అయితే వచ్చేసామన్నమాట. మేము ముందు కూడా మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఇక్కడైతే చాలా ఫొటోస్ వీడియోస్ అయితే చేసామన్నమాట. సో అవంతా గుర్తొస్తున్నాయి. దెన్ శ్రీవారి పాదాలు అయితే దర్శించుకునేసి అయితే మేము రిటర్న్ అవుతున్నాం అనమాట. అక్కడే చక్ర తీర్థం అనేసి కూడా ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మేము దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్తూ ఉన్నామన్నమాట. సో అక్కడైతే నేను మా మామయ్య అయితే ఏకాదశి అనేసి అక్కడ 101 దీపం ఉంటుంది కదా, అదైతే బై చేసి దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అక్కడ అందరూ గోవిందనామాలు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అయితే మేము కూడా పెట్టుకున్నాము. 6 మెంబర్స్, మా మామయ్య, మా ఆయన, నేను, మా అత్తమ్మ అండ్ మా అవ్వ. ఫైనల్లీ మా అమ్మ అయితే కూడా పెట్టించుకుందనమాట. సో 6 మంది కాబట్టి ఒక్కొక్కరికి 10 రూపీసే పడింది. బట్ మా దగ్గర 50 రూపీసే తీసుకున్నాడు అనమాట ఆయన. ఇంకా వెళ్తూ ఉంటే అక్కడ చాలా మంది అయితే మొక్కులు తీర్చుకొని ఉన్నారు. లైక్ ఉయ్యాలలు అండ్ ముడుపులు అండ్ రాయి మీద రాయి పెట్టి పెడతారు కదా ఏదైనా కోరికలు అనేసి, అలాంటివి కానీ చాలా చేస్తున్నారు ముడుపులు అయితే. సో నాకు తెలిసి మేబీ ఇక్కడ ముడుపులు కడితే జరుగుతాయేమో, అందుకని చూడండి ఎన్ని కట్టున్నారు ఉయ్యాలలు పిల్లల కోసం ఐ థింక్. అండ్ ఇంకా ఈ సరౌండింగ్ ఎలా ఉందో చూసేయండి శ్రీవారి పాదాల దగ్గర. సో అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు, బట్ చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పి. ఇంకా కిందకు వస్తూ ఉంటే ఇక్కడ లైక్ షాప్స్లలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ వీళ్ళని బంజారా అనుకుంటా, లైక్ హ్యాండ్ మొత్తం అద్దాలుగా అండ్ బ్యాంగిల్స్ వేసుకొని ఉంటారు కదా వాళ్ళు. అప్పుడైతే మన చిన్నప్పుడు కనిపించే వాళ్ళు, ఇప్పుడైతే రేర్ అనమాట, కనిపించరు. సో ఇప్పుడు కనిపించింది కాబట్టి నేను ఒక చిన్న వీడియో తీసాను అంతే. దానికి దృష్టిలో పెట్టుకొని క్యాస్ట్ గిస్ట్ అని అయితే మాట్లాడద్దండి, మాకు అలాంటివి ఏం లేదు. నెక్స్ట్ అపూర్వ శిలాతోరణంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే అది పాంప్లెట్ లాగా పెద్దదిగా వేస్తున్నారు కదా, సో అది అయితే మీరు చదువుతారని చెప్పి మీకైతే అక్కడ పోస్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇదే అనమాట శిలాతోరణము. ఒక రాయి పైన ఇంకొక రాయి ఇలా ఉంటుందన్నమాట. సో ఆ కొండంతా ఆ రాయి మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. సో అది కింద పడిన మొత్తం కింద పడిపోతుంది, అలా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇది చక్రతీర్థము. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే బంద్ చేసామని చెప్పినారు. సో చిన్న క్లిప్ తీసి అయితే నేను సైలెంట్ అయిపోయాను. ఈ వాటరే మొత్తం తిరుమలకి వస్తుందంట ఫిల్టర్ చేసి, సో అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా పాప వినాశంకి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి అయితే పైకి వస్తూ ఉంటే ఇంకా ఆకాశంగా అలా వస్తుందని చెప్పి, సో ఇదైతే పాప వినాశం. సో ఇక్కడ మనం చల్లుకుంటే లేకపోతే స్నానాలు చేస్తే ఆ వాటితో మనకున్న పాపాలన్నీ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు. సో అందుకని చెప్పి మేము వెళ్ళి ఇలా కొంతసేపు అయితే వీడియోలు అండ్ ఫోటోలు తీసుకొని ఆ స్నానం అయితే మేము ఆచరించి, అండ్ అక్కడ ఒక గంగాదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడైతే దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాము, ఆకాశగంగ అనుకుంటా నెక్స్ట్. సో అక్కడికే మా పని అయితే అయిపోయింది. ఇంకా నార్మల్గా బస్సులలో ఇంకా వీటిల్లో బండ్లలో వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఎలా ఉంటుందో ఏమో కానీ మాకే ఇలా అనిపిస్తుంది కార్లో వెళ్తేనే. సో ఫైనల్లీ ఇంకా ఆకాశగంగ అనమాట ఇది. సో ఇక్కడికైతే ఎంటర్ అవుతున్నాము.
వెళ్తున్నాము. సో చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు. దర్శనానికి కూడా మా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఎండలైతే బీభత్సంగా ఉంది. ఇంకా అక్కడ లిక్విడ్ ఎక్కువే తీసుకుంటున్నాం మేము. ఇంకా ఫుడ్ అయితే తినలేదు ఇంతవరకు. అక్కడ 1 అవుతుందన్నమాట ఇంకా టైము. సో ఇంకా ఇదే అన్నమాట ఆకాశగంగా వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూసేయండి. అండ్ ఇంకా అక్కడైతే పోతూ ఉంటే షాప్స్ ఎన్నో కనిపిస్తాయి. అందరూ వీడియోలు, ఫోటోలు అండ్ తినడానికి, తాగడానికి అన్నీ తీసుకుంటూ పోతున్నారనమాట పిల్లలు. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా చాలా అడిగేవాళ్ళం కదా పేరెంట్స్ని. ఇప్పుడైతే అవంతా ఎందుకులే అంటున్నాము. సో నాకు తెలిసి ఇదే మెచ్యూరిటీ అనుకుంటున్నాను. అనవసరమైన థింగ్స్ అంతా కొనుక్కోవడము. సో నేనైతే అక్కడ అనవసరమైన థింగ్స్ అయితే ఏం బై చేయలేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నదైతే జపాలి అనమాట. సో ఇది జపాలికి వెళ్ళే రూట్ అనమాట. జపాలికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉంటుంది రోడ్డు సైడ్ నుంచి ఇక్కడికి రావడానికి. సో ఫైనల్గా మేము రీచ్ అయ్యామన్నమాట జపాలికి. సో ఇదే జపాలి వ్యూ అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి ఇదే. సో అక్కడ ఎక్కువ బ్యాంబూ ట్రీస్ అంటే వెదురు చెట్లు అనమాట. సో ఇంకా ఇటు సైడు చూస్తుంటే కోనేరు, ఇంకా స్ట్రైట్గా చూస్తే టెంపుల్ అనమాట. సో ఇంకా ఇక్కడ చాలా వరకు విశాలంగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న విశిష్టత ఉందన్నమాట. సో మీరు చూస్తే కనుక రైట్ సైడు ఆరెంజ్ కలర్లో విఘ్నేశ్వర స్వామి ఐడల్ లాగా కనిపిస్తుంది కదా. అక్కడైతే మనం రూపాయి బిళ్ళ పెట్టి ఏదైనా కోరుకుంటే స్టిక్ అయితే మనకు జరిగినట్టు, స్టిక్ అవ్వకపోతే అది జరగనట్టు అనమాట. సో ఫైనల్లీ ఇంకా దర్శనం అయితే చేసుకునేసి రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. నేను దర్శనానికి అయితే శారీ అయితే వేర్ చేశాను. మాకు అరౌండ్ 5 అవర్స్ పట్టింది దర్శనం అయితే. 2 అవర్స్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, దాంట్లో అయితే మమ్మల్ని వేసేసారు. అండ్ ఫైనల్లీ అన్నీ అయితే చూసేసామన్నమాట. చిన్ని వీడియోలు అయితే మీకు మినీ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, దానికి ఉన్న విశిష్టత ఏమి అని చెప్పి. సో నా ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ప్లీజ్ ఆ చిన్న పని అయితే చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.